హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడగాలి. కడిగిన కందిపప్పులో 2 కప్పుల వాటర్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని 3 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఉడికిన పప్పులో చింతపండు వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత స్ట్రైట్గా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ వెల్లుల్లి, 6-7 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చిటికెడు ఇంగువ వేసి ఇప్పుడు పోపులో పప్పుచారు పోసి 2 స్పూన్ల కల్లుప్పు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి సిమ్లో పెట్టి 5 నిమిషాలు మరిగిస్తే పప్పుచారు రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.